ఓం మహాగణపతే నమః. జూన్ 15వ తేదీ నుంచి జూన్ 21వ తేదీ వరకు ఉన్నటువంటి ద్వాదశ రాశుల రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. ముందుగా చంద్రుని యొక్క గ్రహస్థితిని కనుక మనం ఒకసారి చూసినట్టయితే చంద్రుడు ముఖ్యంగా మనకి మకర రాశి, అదేవిధంగా కుంభరాశి, మీనరాశి, తర్వాత మేష రాశుల గుండా ప్రయాణం అనేది చేస్తున్నాడు. ఈ యొక్క చంద్రుని యొక్క గ్రహస్థితిని, అదేవిధంగా మిగతా గ్రహాల యొక్క గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని ఈ వారంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు కనుక ఒకసారి మనం గమనించినట్టయితే ముందుగా మేషరాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. మేషరాశి వారికి ఆదివారము చాలా చక్కటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మీరు పనిచేసే చోట చాలా చక్కగా ఉంటుంది, అనుకున్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు. సోషల్ నెట్వర్కింగ్ అనేది బాగుంటుంది. స్నేహితులతో, బంధువులతో ఆనందంగా గడిపేటటువంటి అవకాశాలు మనకు అధికంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆదివారం రోజు మీరు అనుకున్నటువంటి పనులు చేస్తారు, కార్యసిద్ధి అనేది ఉంటుంది, ధనలాభం కూడా కనిపిస్తుంది. ఇక సోమవారం కూడా మేషరాశి వారికి చాలా చక్కటి ఫలితాలు, అనుకూలమైనటువంటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా సోమవారం కూడా వృత్తికి సంబంధించినటువంటి విషయాల్లో చాలా చక్కగా ఉంటుంది. మీరు పనిచేసే చోట మీరు అనుకున్నటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అదేవిధంగా మీకు అప్పచెప్పినటువంటి పనిని పూర్తి చేయగలుగుతారు. మీ యొక్క సహోద్యోగులు కూడా మీకు సహాయ సహకారాలు సోమవారము, మంగళవారము అందిస్తారు. అయితే సోమవారం కూడా మీరు ఉద్యోగ అన్వేషణలో కనుక ఉన్నట్టయితే ఉద్యోగ అన్వేషణలో కూడా చక్కటి ఫలితాలు కలుగుతాయి. మీరు అనుకున్నటువంటి ఉద్యోగ అవకాశాలు కూడా మనకు మేషరాశి వారు పొందేటటువంటి అవకాశాలు మనకు అధికంగా కనిపిస్తున్నాయి. ఇక ధనలాభం కనిపిస్తుంది, ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ కానీ ట్రేడింగ్ కానీ చేస్తున్నట్టయితే దానికి సంబంధించినటువంటి లాభాలు కూడా కనిపిస్తున్నాయి. అనుకూలంగా ఉంటుంది. ధనలాభము, కార్యసిద్ధి అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా నెట్వర్కింగ్, స్నేహితుల వల్ల ధనలాభం పొందేటటువంటి అవకాశాలు మనకు సోమవారము, అదేవిధంగా మంగళవారం కూడా మనకు కనిపిస్తున్నాయి. అదేవిధంగా బుధవారం కూడా కనిపిస్తుంది. ఈ మేషరాశి వారికి ఆదివారము, సోమవారము, మంగళవారము, అదేవిధంగా బుధవారం ఈ 4 రోజులు ఈ వారంలో చాలా చక్కగా ఉంటుంది. ధనలాభం కనిపిస్తుంది. ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు, ట్రేడింగ్ వల్ల అనుకూలత, అదేవిధంగా మీకు ఉద్యోగంలో కూడా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. మీ యొక్క అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవడము, తద్వారా మీరు అనుకున్నటువంటి పనులు చేయడం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకు బుధవారం వరకు మేషరాశి వారికి కనిపిస్తున్నాయి. నూతన ప్రాజెక్ట్స్ మొదలుపెట్టగలుగుతారు. అదేవిధంగా సమాజంలో కూడా గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి. మానసికంగా సంతోషంగా ఉంటారు. ఇవి మనకి బుధవారం వరకు ఈ మేషరాశి వారికి ఉన్నటువంటి ఫలితాలు. ఇక గురువారము, శుక్రవారం ఈ 2 రోజులు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే ఈ 2 రోజుల్లో మేషరాశి వారికి ప్రయాణాలు ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ ప్రయాణాల్లో కూడా కాస్త ఇబ్బందులు ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడండి. ప్రయాణాలు కనుక ఈ 2 రోజులు చేస్తున్నట్టయితే వాటికి తగినటువంటి ప్లానింగ్ అనేది ముందుగానే చేసుకోండి. తద్వారా చక్కటి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఇక ఖర్చు కూడా కనిపిస్తుంది. ఆరోగ్య విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరము మనకి 2 రోజుల్లో తప్పకుండా ఉంటుంది. నిద్రలేమి సమస్య లేదా అధికమైనటువంటి ఖర్చు ఇలాంటివి ఈ 2 రోజుల్లో మనకు కనిపిస్తున్నాయి. ఇక బంధువులతో విరోధాలు కూడా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక స్వయంకృత అపరాధం వల్ల, ముఖ్యంగా మీ యొక్క తప్పిదం వల్ల ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు మనకి ఈ 2 రోజుల్లో ముఖ్యంగా ఈ గురువారం, శుక్రవారం కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో మేషరాశి వారు జాగ్రత్త పడండి. ఇక శనివారం వచ్చేసి మళ్ళీ చక్కటి ఫలితాలు మేషరాశి వారికి గోచరిస్తున్నాయి. మీరు అనుకున్నటువంటి పనులు పూర్తి చేయగలుగుతారు. ముఖ్యంగా వృత్తిలో కూడా మంచి అభివృద్ధి ఉంటుంది, ప్రోగ్రెస్ అనేది ఉంటుంది. పనికి తగినటువంటి ప్రశంసలు, తృప్తికరమైనటువంటి భోజనము, పనికి తగినటువంటి ప్రశంసలు, అదేవిధంగా తృప్తికరమైనటువంటి భోజనము, మానసికంగా సంతోషము, ఆనందం కూడా మనకు శనివారం ఉంటుంది. కుటుంబంతో సంతోషంగా గడిపేటటువంటి అవకాశాలు మనకు శనివారం అధికంగా కనిపిస్తుంది. ఓవరాల్గా మేషరాశి వారికి ఈ వారంలో కనుక మనం చూసినట్టయితే వీరికి ఆదివారము, సోమవారము, మంగళవారము, అదేవిధంగా బుధవారం వరకు చాలా చక్కటి అనుకూలత అనేది ఉంది. శనివారం కూడా వీరికి చక్కటి అనుకూలత అనేది మనకు కనిపిస్తుంది. గురువారము, శుక్రవారము కాస్త ఖర్చు విషయంలోనూ, ఆరోగ్య విషయంలోనూ జాగ్రత్త పడండి. ఇక ఈ వారం మొత్తము మేషరాశి వారికి వృత్తికి సంబంధించినటువంటి విషయాల్లో చక్కటి ఫలితాలు అనేవి మనకు గోచరిస్తున్నాయి. ఇక
వీరు ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా మేషరాశి వారు గురు బీజ మంత్రాన్ని పఠించండి 108 సార్లు. అదేవిధంగా శుక్ర బీజ మంత్రాన్ని కూడా పఠించండి. తద్వారా చక్కటి ఫలితాలు ఈ రాశి వారికి ఈ వారంలో పొందగలుగుతారు. ఇవి స్థూలంగా మనకు రాశి వారికి ఉన్నటువంటి ఈ వారంలో ఫలితాలు. ఇక మీ యొక్క జన్మ జాతకంలో గనక మంచి చక్కటి ఫలితాలే, చక్కటి గ్రహస్థితి కనుక ఉన్నట్టయితే మంచి ఫలితాలే మీకు కలుగుతాయి. అంతగా ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనుభవంలోకి రావు. ఒకవేళ జన్మ జాతకంలో కూడా అంతగా అనుకూలత లేదు, గోచార రీత్యా కూడా మీకు అనుకూలత లేదు అన్నప్పుడు మీకు ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనుభవంలోకి వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయని గమనించండి. ఇక మరొక వీడియోలో మరొక టాపిక్తో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వేజన సుజనో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.